ఫ్రెండ్స్, ఒక చిన్న విషయం. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మిత్రా వంటి షాపింగ్ వెబ్సైట్లో అందులో ఉండే ప్రొడక్ట్ ప్రైస్ సడన్గా డ్రాప్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, హనీ 360 రూపీస్ పైనే ఉంటుంది. బట్ ఇది మనకు ఇప్పుడు 109 రూపీస్కే వస్తుంది. సో ఇలాంటి మంచి మంచి డీల్స్ మిస్ కావద్దు అంటే ఏఎస్మై డీల్స్ ఛానల్ జాయిన్ అవ్వండి. సో ఇందులో మంచి మంచి డీల్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఒకసారి ఈ ఫోటో చూడండి, చాలా బాగుంది కదా. సో ఇలాంటి ఫోటో ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే మీ మొబైల్న పిక్సెట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి, ఓకేనా. సో ఈ పిక్సెట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. సో యాప్ లింక్స్ మీకు అన్ని డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో వీలైతే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో నేనే మీకు డైరెక్ట్గా అయితే పంపిస్తాను, ఓకేనా. ఫస్ట్ అయితే ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. సో కింద ప్లస్ మీరు ట్యాప్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క ఫొటోస్ అయితే చూపిస్తుంది. సో ఇందులో మీకు నచ్చిన కొన్ని ఫొటోస్ అయితే చూస్ అయితే చేసుకోండి. సో అంతకంటే ముందు మీరు బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఆల్ ఫొటోస్ మీరు ట్యాప్ చేసుకోండి. ఆల్ ఫొటోస్ మీకు టెలిగ్రామ్లో అయితే పెడతాను బ్యాక్గ్రౌండ్స్, లేకపోతే డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి, ఓకేనా. ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటుంది. సో ఈ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. సో వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే కింద చాలా ఆప్షన్స్ అయితే కనబడతాయి. సో ఇక్కడ మనకు యాడ్ ఫోటో ఉంటుంది. యాడ్ ఫోటో మీరు టాప్ చేసుకోండి. యాడ్ ఫోటో మీరు టాప్ చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ అయితే ఈ విధంగా మీ యొక్క ఫొటోస్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఒక 3-4 ఫొటోస్ అయితే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత పైన యాడ్ మీ ట్యాప్ చేసుకోండి. యాడ్ మీ ట్యాప్ చేసిన తర్వాత మీకు ఏ ఫోటో లుకింగ్గా పెద్దగా కనబడాలనుకుంటారో సో ఆ ఫోటో తీసుకోండి. ఫస్ట్ అయితే నేను ఈ ఫోటో మంచిగా కనబడుతుంది, ఈ ఫోటోని జూమ్ చేసుకుంటున్నాను. సో కింద రిమూవ్ బీజీ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ మళ్ళీ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీరు ట్యాప్ చేసుకోండి. సో ఇప్పుడు మీ ఫోటోకున్న బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ అయితే అయిపోతుంది. సో ఎరేజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలని చెప్తాను. చాలామందికి ఈ విధంగా రావట్లేదు, సో మనీ అడుగుతుంది అంటున్నారు. కాబట్టి ఒకసారి నాకు వాట్సాప్లో మెసేజ్ చేశారంటే నేను దానికి సొల్యూషన్ అయితే చెప్తాను, ఓకేనా. ఇప్పుడైతే ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ యొక్క ఫోటోని జూమ్ చేసుకోండి. జూమ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే పైన ఎరేజ్ సింబల్ ఉంటుంది. ఎరేజ్ సింబల్ మీరు ట్యాప్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ ఓపాసిటీ తగ్గించుకోండి, అలాగే హైడ్నెస్ అని ఉంటుంది. సో దీన్ని కూడా తగ్గించుకొని ఈ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకొని ఈ ఫోటో కింద ఈ విధంగా డ్రా చేయండి, ఓకేనా. సో డ్రా చేస్తే మనకైతే ఈ విధంగా అయితే మనకు ఒక ఫోటో అనేది ఎక్స్ట్రా ఎరేజ్ అయితే అయిపోతుంది, ఓకేనా. ఓకే, సో ఈ విధంగా ఎరేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రైట్కి మీరు ట్యాప్ చేసుకోండి పైన. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఫోటో అయితే తీసుకోండి, ఓకేనా. ఓకే, నేను ఒక ఫోటో తీసుకొని జూమ్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకుని కింద రిమూవ్ బీజ్ మీద ట్యాప్ చేసుకుని మళ్ళీ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయితే చేసుకుంటున్నాను. సో సేమ్ ఫోటో, ఫస్ట్ ఫోటో ఎలా చేసామో ఈ ఫోటో కూడా ఇదే విధంగా చేసుకోండి, ఓకేనా. కాకపోతే ఈ యొక్క ఫోటో సైజ్ అనేది చిన్నగా అయితే పెంచుకోండి. పైన ఎర్ర సింబల్ మీరు ట్యాప్ చేసుకొని ఇప్పుడు సేమ్ ప్రాసెస్ చేయండి. హైడ్నెస్ ఒపాసిటీ తగ్గించుకొని అలాగే సైజ్ ఇంక్రీజ్ చేసుకొని ఈ ఫోటో కింద ఈ విధంగా డ్రా చేసుకోండి, ఓకేనా. నేను చేస్తున్నాను, మీరు కూడా అదే విధంగా చేయండి. ఇంకొక విషయం, ఇంకా ఈ వీడియోకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీకు ఈ ఫోటో బాగుంది, చెప్పే విధానం కూడా బాగుంది అనుకుంటే వీడియోకి ఒక లైక్ చేసి బాగుంది అని చిన్న కామెంట్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది, ఓకేనా. ఓకే, పైన రైట్కి మీరు ట్యాప్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఫోటో అయితే తీసుకోండి, ఓకేనా. ఓకే, ఇక్కడ పైన లేయర్ మీరు ట్యాప్ చేసుకొని ఇంకొక ఫోటో, ఇక్కడ ఫొటోస్ ఏం కావాలో సెలెక్ట్ చేసుకోండి, ఫోటోని జూమ్ చేసుకోండి. ఈ ఫోటో మనకు లోపలికి వెళ్ళిపోయింది కదా, కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి పైకి తీసుకురండి, ఓకేనా. ఇలా పైకి తీసుకురండి, లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి. కిందికి తీసుకొస్తే మనకు ఈ విధంగా అయితే ఫ్రంట్కి అయితే వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ కింద రిమూవ్ బీజీ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసుకోండి, ఓకేనా. ఓకే, మనకైతే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతుంది. ఓకే, రిమూవ్ అయిపోయిన తర్వాత ఈ యొక్క ఫోటోని సైజు తగ్గించుకొని పైన ఎర్ర సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఈ ఫోటోని కూడా సేమ్ ప్రాసెస్ చేసుకోండి, ఓకేనా. ఓకే, సో ఈ విధంగా చేసిన తర్వాత ఈ యొక్క ఫోటోని స్మాల్గా చేసుకొని ఈ విధంగా పెట్టేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఫోటో అయితే తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఫోటో ఉంది కదా, సో ఈ ఫోటో తీసుకుందాం. ఓకే, ఫోటోని జూమ్ చేసుకోండి. ఈ యొక్క ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి ఇలా పైకి తీసుకురండి, ఓకేనా. మనకి ఈ యొక్క ఫోటో అయితే ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ రిమూవ్ బీజీ మీద ట్యాప్ చేసుకుని మళ్ళీ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసుకుంటే ఫోటోకున్న బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ అయిపోతుంది, ఓకేనా. సో ఇంతవరకు మీకు వీడియో నచ్చింది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే మీకైతే వస్తూ ఉంటాయి, ఓకేనా. పైన ఎరేజ్ మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడైతే దీన్ని కూడా సేమ్ ప్రాసెస్ చేసుకోండి, ఓకేనా. ఓకే, సో ఈ విధంగా చేసిన తర్వాత వీటిని ఒకే ఫ్రేమ్లో ఉండేటట్టు, అంటే అన్నీ ఒకే సైజులో ఉండేటట్టు చూసుకోండి, ఓకేనా. సో ఈ విధంగా కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా చేసుకోండి. ఇంకా ఈ ఫోటో మీకు రొటేట్ కావాలనుకుంటే ఇక్కడ ఫ్లిప్ రొటేట్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకొని సో ఇక్కడ మనకు ఫోటో అయితే రొటేట్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా, ఓకేనా. సో ఈ విధంగా పెట్టేసుకోండి. పెట్టేసిన తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో మీరు ట్యాప్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో అయితే
ఇంకొక బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటుంది. సో ఇది కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత జూమ్ అయితే చేసుకోండి. ఓకేనా, జూమ్ చేసుకుంటే మనకు లుక్ అయితే చాలా బాగా అయితే ఉంటుంది. ఓకేనా, చూడండి. ఓకే, సో ఈ విధంగా వచ్చిన తర్వాత నెక్స్ట్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ వచ్చేసి అనుపమ అని టైప్ చేసుకోండి. ఓకేనా, అనుపమ. ఓకే, సో ఈ విధంగా టైప్ చేసుకుని పైన రైట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కింద సి ఆల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. పైన సెర్చింగ్ వచ్చేసి మీరు సిగ్నేచర్ అని టైప్ చేసుకోండి. ఓకేనా, సిగ్నేచర్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే మనకు ఫస్టే వస్తుంది ఫాంట్. ఆ ఫాంట్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఫాంట్ యాడ్ అయిపోతుంది. ఈ యొక్క ఫాంట్ని తీసుకొచ్చి కింద ఈ విధంగా పెట్టేసుకోండి. ఇక్కడ కలర్ ఉంటుంది, కలర్ మీద ట్యాప్ చేసుకోండి. కలర్ వచ్చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గ్రేడియంట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కలర్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే పింక్ అయితే యాడ్ చేస్తున్నాను. సో మీకు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రెడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఓకే, సో లుక్ అయితే బాగుంటుంది. ఇంకా మనకు లుక్ కావాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే కింద స్ట్రోక్ ఉంటుంది, స్ట్రోక్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు వైట్ కలర్ స్ట్రోక్ అయితే చాలా బాగా అయితే ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా చేసుకున్నారు కదా, చాలా బాగా అయితే ఉంది. మీకు ఒకవేళ బర్త్డే కావాలి అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి హ్యాపీ బర్త్డే అని టైప్ చేసుకోండి. ఒకవేళ బర్త్డే ఉంటే నార్మల్ ఫోటో కూడా యూజ్ అయితే చేసుకొని దీని విధంగా కొంచెం స్మాల్గా అయితే చేసుకోండి. ఓకే, స్మాల్గా చేసుకొని ఇక్కడ ఫాంట్ వచ్చేసి వేరే ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ వచ్చేసి వేరే ఫాంట్ యాడ్ చేసుకోండి. ఓకే, ఈ ఫాంట్ బాగాలేదు. ఓకే, ఇక్కడ వేరే ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత కింద మనకు స్పేసింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడైతే ఫుల్గా అయితే ఈ విధంగా ఇచ్చేసుకోండి. ఓకేనా, ఇవన్నీ క్యాపిటల్ ఉంచుకుంటే బెటరు. మనకు ఈ హ్యాపీ బర్త్డే క్యాపిటల్లో రాద్దాం, చాలా బాగా అయితే ఉంటుంది లుక్ అయితే అప్పుడు. ఓకేనా, హ్యాపీ బర్త్డే. ఓకే, సో ఈ విధంగా క్యాపిటల్లో పెట్టుకోండి. ఓకే, మనకి ఇప్పుడైతే లుక్ అయితే చాలా బాగా అయితే ఉంటుంది. ఇప్పుడు పైన డౌన్లోడ్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఈ యొక్క ఫోటో సేవ్ అయిపోతుంది. కాకపోతే ఏంటంటే మనకు ఫోటో మంచి క్వాలిటీగా అయితే రాదు. చూపిస్తే మీకు చూడండి. ఓకే, ఇక్కడ మీకు ఫోటో అనేది కొంచెం క్వాలిటీగా అయితే ఉండదు, కొంచెం ఏదో మిస్ అయిన ఫీల్ అయితే వస్తుంది. ఓకేనా, మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క ఫోటో మీద ట్యాప్ చేసుకొని కింద షేర్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీకు లైట్ రూమ్ అనే యాప్ అయితే ఉంటుంది. ఇక్కడ ఓపెన్ ఇన్ లైట్ రూమ్ ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. లైట్ రూమ్ యాప్ మీకు ప్లే స్టోర్లో అయితే ఉంటుంది. సో అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోండి. కావాలంటే లింక్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇందులో మనం ఫోటోని అయితే మంచి క్వాలిటీగా అయితే చేసుకోవచ్చు, లేదనుకుంటే మీరు డైరెక్ట్గా రిమూవ్ చేసుకోవచ్చు. రిమూవ్ చేసుకుంటే మనకు కలర్ అయితే కొంచెం పోతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే సో లైట్ రూమ్ అయితే తీసుకోండి. కింద మనకు ఎడిట్ మీ ట్యాప్ చేసుకొని ఇక్కడ లైట్ మీ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పైన ఫోటో చూసుకుంటా సో ఇక్కడ మీరు ఇంక్రీజ్ చేసుకోవాలా తగ్గించుకోవాలని చూసుకోండి. ఓకేనా, నేను సో ఈ విధంగా చేస్తున్నాను చూడండి. ఎక్స్పోజరు, సో లైటింగు, ఇవి పైన మనకు ఫోటో చూసుకుంటూ మీరు ఈ విధంగా ఎడిట్ అయితే చేసుకోండి. ఓకే, మనకు కొంచెం ఇప్పుడైతే బాగుంది కదా. మనకు ఇంకా హైలైట్ కావాలి కాబట్టి ఇక్కడ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ టెక్స్చరు అలాగే క్లారిటీ ఇవన్నీ అయితే పెంచుకోండి. ఓకేనా, ఓకే, మనకైతే ఇంకా క్వాలిటీగా అయితే వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ విగ్నెట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ అమౌంట్ వచ్చేసి కొంచెం అయితే పెట్టేసుకోండి, ఎక్కువ వద్దు. ఓకేనా, కొంచెం పెట్టుకుంటే సరిపోద్ది. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ డీటెయిల్స్ వచ్చేసి అమౌంట్ కొంచెం ఇంక్రీజ్ చేసుకొని ఇక్కడ మాస్కింగ్ ఉంటుంది. సో దీని అయితే ఇంక్రీజ్ చేసుకోండి. ఇక్కడ నాయిస్ మీద ట్యాప్ చేసుకొని నాయిస్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. ఓకేనా, సో ఇప్పుడైతే మనకు ఫోటో మంచి క్వాలిటీగా అయితే కనబడుతుంది. ఓకేనా, చూడండి. ఓకే, ఇప్పుడు పైన షేర్ మీద సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ సేవ్ కాపీ టు డివైస్ ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మనకు ఫోటో అయితే సేవ్ అయిపోతుంది. ఒకసారి మనం నార్మల్గా పిక్చర్ ట్యాప్లో మనం సేవ్ చేసుకున్న ఫోటోకి దీనికి డిఫరెన్స్ అయితే చూద్దాం. చూడండి, ఇదైతే మనం పిక్చర్ ట్యాప్లో అయితే మనం ఎడిటింగ్ చేసుకుంది. అండ్ నెక్స్ట్ మనం దీన్ని లైట్ రూమ్లో చేసింది. ఓకేనా, దీనికి డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా అయితే మీరు ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక్క లైక్ చేయండి. అండ్ మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓకేనా, సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.